హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంటీకే ట్రెజర్స్. ఈరోజు మీకోసం అయితే సింపుల్ ఎడిటింగ్ వీడియో అయితే తెచ్చేసా ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే చాలా సూపర్గా అయితే ఉంది. చాలా సింపుల్గా అయితే కూడా ఎడిట్ అయితే చేయొచ్చు. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో పేరు అయితే ఫైర్ టెక్స్ట్ నేమ్ ఎఫెక్ట్ ఫ్రెండ్స్. ఇదైతే చాలా ఈజీగా అయితే ఎడిట్ చేయొచ్చు. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకసారి డెమో అయితే చూసేయండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, డెమో అయితే చాలా సూపర్గా అయితే ఉంది. నేనైతే ఆడియో అయితే ప్లే చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి, అందువల్ల ఆడియో అయితే ప్లే చేయట్లేదు. మీకు ఫుల్ డెమో కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను, అక్కడికి వెళ్ళి అయితే చూసాను ఫ్రెండ్స్. మీరైతే డెమో అయితే కంపల్సరీ అయితే చూడండి ఫ్రెండ్స్. డెమో అయితే చాలా సూపర్గా అయితే ఉంది. ఇకైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మీ దగ్గర కైన్మాస్టర్ యాప్లో అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇకైతే టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం బ్యాక్ వచ్చేసి న్యూ రేష్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. 16:9 అయితే తీసుకోగానే ఇక్కడ మీరైతే బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ముందుగా బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. వేరే ఏ బ్యాక్గ్రౌండ్ అయితే కూడా మీరైతే తీసుకోవద్దండి, బ్లాకే తీసుకోండి. తీసుకోగానే దీన్ని అయితే 18 సెకండ్స్ అయితే పెంచేయండి ఫ్రెండ్స్. ఇలా 18 సెకండ్స్ అయితే పెంచేయండి. ఇక్కడ ఇలా పెంచేసుకోండి ఫ్రెండ్స్. 18 సెకండ్స్ పెంచేసుకొని ఇక్కడైతే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇక్కడ లేయర్లోకి వెళ్ళి టెక్స్ట్లోకి వెళ్ళి ఇప్పుడైతే మీ నేమ్ అయితే రాసుకోండి ఫ్రెండ్స్. మీరు ఏ నేమ్ అయితే రిక్వైర్డ్ అవుతున్నారో ఆ నేమ్ అయితే రాసుకోండి. నేనైతే నా ఛానల్ నేమ్ అయితే రాస్తున్నా, ఎంటీకే ట్రెజర్స్ అని. ఇలా అయితే రాశాను ఫ్రెండ్స్. దీన్ని అయితే రాసేసి ఇక్కడైతే పెట్టేశాను. పెట్టగానే జూమ్ చేసి ఇక్కడైతే పెట్టాను ఫ్రెండ్స్. ఇక్కడ స్టైల్స్లోకి వెళ్ళి నేనైతే ఒక స్టైల్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫాంట్స్లోకి వెళ్ళి ఇలాంటి ఒక స్టైల్ అయితే తీసుకున్నా. మీరు మీకు నచ్చిన స్టైల్ అయితే తీసుకోండి. తీసుకోగానే ఇక్కడ కలర్స్లోకి వెళ్ళి నేనైతే గ్రీన్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. మీరు కూడా గ్రీనే తీసుకోండి ఫ్రెండ్స్, వేరే ఏ కలర్ తీసుకోవద్దండి. గ్రీనే తీసుకొని ఇలా అయితే పెంచేసుకోండి ఫ్రెండ్స్. మీకు కావాల్సిన సైజులో అయితే పెంచేసుకున్న తర్వాత రైట్ మార్క్ మీద క్లిక్ ఇచ్చేసి ఇప్పుడైతే ఇక్కడ క్యాప్చర్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి క్యాప్చర్ అండ్ సేవ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. చేసేయగానే మనకైతే ఫ్రేమ్ అయితే సేవ్ అయిపోద్ది. సేవ్ అయిపోగానే ఇప్పుడైతే దీని అయితే డిలీట్ అయితే చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు చేసేయగానే ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేనైతే ఒక ఫైర్ ఎఫెక్ట్ వీడియో అయితే డిస్క్రిప్షన్లో అయితే అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫైర్ ఎఫెక్ట్ వీడియో అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, అక్కడ నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకోగానే దాన్ని ఇక్కడైతే పేస్ట్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్. ఇలాంటి ఒక వీడియో అయితే ఇచ్చాను, దీని అయితే ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసాను ఫ్రెండ్స్. దీన్ని ఇలా అయితే ఫుల్ స్క్రీన్ అయితే చేసేసి ఇలా అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మనకి వీడియో అయితే ఇలా అయితే ప్లే అవుద్ది. ఇలా ప్లే కాగానే ఇక్కడికైతే వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా అయితే వచ్చాను ఫ్రెండ్స్. కొంచెం ఇలా రాగానే ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ క్యాప్చర్ వచ్చేసి సేవ్ అండ్ క్యాప్చర్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. ఫోటోని కూడా కొట్టగానే మనకి ఫ్రేమ్ అయితే క్యాప్చర్ అయిపోద్ది. అయిపోగానే మళ్ళీ ఇలా ఫస్ట్కి వచ్చేసి లేయర్లోకి వచ్చి మీడియాలోకి వెళ్ళి ఇందాక క్యాప్చర్ చేసిన మీ నేమ్ ఫోటో అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీ నేమ్ ఫోటో అయితే తీసుకోండి. క్యాప్చర్ చేసిన నేమ్ ఫోటో అయితే నేనైతే నా నేమ్ ఫోటో అయితే తీసుకొని దీనికి కూడా ఫుల్ స్క్రీన్ అయితే చేసేసి ఫ్రెండ్స్. ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసేసాను. ఇక్కడైతే లాస్ట్ వరకు అయితే జరిపేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో ఎంతసేపు ఉండే అంతసేపు అయితే ఇలా అయితే జరిపేసుకున్నాం ఫ్రెండ్స్. జరిపేసుకున్న తర్వాత ఈ ఫోటో మీద క్లిక్ ఇచ్చేసి ఇక్కడైతే క్రోమోక్రీ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద దీనైతే ఎనేబుల్ అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే ఆన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇదైతే రైట్ మార్క్ మీద అయితే క్లిక్ ఇచ్చాను. క్లిక్ చేయగానే మనకి ఇదైతే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా రాగానే లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మనం ఇందాక క్యాప్చర్ చేసుకున్న ఫోటో ఉంది కదా ఫ్రెండ్స్, ఫైర్ ఫోటో అయితే దాన్ని కూడా ఇప్పుడైతే తీసుకుందాము. ఇలా క్యాప్చర్ చేసుకున్న దాన్ని అయితే దీన్ని తీసుకొని ఇక్కడైతే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత దీన్ని అయితే క్రాప్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. కొంచెం అయితే క్రాప్ అయితే ఇక్కడ వరకు అయితే క్రాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. కొంచెం క్రాప్ చేసి ఇక్కడైతే పెట్టండి. పెట్టేసిన తర్వాత దీన్ని అయితే లాస్ట్ వరకు అయితే జరిపేస్తున్నా ఫ్రెండ్స్. నేను ఇలా అయితే ఇక్కడ వరకు అయితే జరిపేసిన తర్వాత ఇలా అయితే పెట్టేసుకున్న తర్వాత దీన్ని అయితే క్లిక్ ఇచ్చేసి 3 డాట్స్ మీద క్లిక్ ఇచ్చి సెండ్ బ్యాక్వర్డ్ అయితే కొట్టాను ఫ్రెండ్స్. ఇలా బ్యాక్ అయితే వెళ్ళిపోగానే దీన్ని అయితే ఇక్కడైతే పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. నేను ఇక్కడ పెట్టగానే ఫస్ట్ కీ డాట్ మీద క్లిక్ ఇచ్చేసి ఇక్కడైతే వచ్చండి ఫ్రెండ్స్. 5 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చండి. మీరైతే 5 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చేగానే ప్లస్ మార్క్ మీద క్లిక్ ఇచ్చేసి మళ్ళీ ఇలా లాస్ట్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇలా అయితే ఇక్కడ లాస్ట్ వరకు ఇక్కడ వరకు అయితే వచ్చండి. ఇక్కడ వరకు ఇలా రాగానే మళ్ళీ 10 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. 10 సెకండ్స్ దగ్గరికి రాగానే మళ్ళీ దీని అయితే కొంచెం ఇలా అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇలా తీసుకొచ్చేసి ఇక్కడైతే పెట్టండి. పెట్టగానే మళ్ళీ ఇక్కడికి లాస్ట్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్. లాస్ట్కి వచ్చేగానే మళ్ళీ దీని అయితే ఇక్కడ లాస్ట్ వరకు అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఇక్కడైతే పెట్టండి. పెట్టేసిన తర్వాత కొంచెం జూమ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. దీన్ని అయితే జూమ్ చేసేసి ఇక్కడ ఇలా అయితే పెట్టేసేయండి. జూమ్ చేసేసి ఇలా అయితే పెట్టేసింది. ఫుల్గా అయితే పెట్టాలి మనకి. ఇలా ఫుల్ అయితే వచ్చేయాలి మనకి ఎఫెక్ట్ అయితే. ఇలా వచ్చేసి ఇక్కడైతే పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే చాలా వీడియో అయితే సూపర్గా అవుతుంది. ఇలా రాగానే ఇప్పుడు ఆ ఫోటో మీద క్లిక్ ఇచ్చేసి యానిమేషన్స్లోకి వెళ్ళి పాప్ అనే ఆప్షన్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. అది కూడా 7 సెకండ్స్ అయితే మీరు అయితే పెట్టాలి ఫ్రెండ్స్. 7 సెకండ్స్ పెట్టండి. 7 కానీ 6.5 కానీ అయితే పెట్టండి. నేనైతే 7 అయితే పెట్టేశాను. ఇప్పుడైతే ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ప్లే అవుద్ది మనకి ఇలా అయితే ప్లే అవుద్ది. నేను ఆడైతే ప్లే చేయట్లేదు, ఇలా అయితే ప్లే అవుద్ది మనకి.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే ప్లే అవుద్ది. ఇలా ప్లే కానీ ఇక్కడ ఫస్ట్కి వచ్చేసి ఆడియోలోకి వెళ్ళి నేనైతే ఒక ఆడియో అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. దాన్ని అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఆడియో అయితే బీజిఎం అయితే సూపర్గా అవుతుంది, మీరైతే పెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా సూపర్గా అయితే ఉంటుంది ఆ ఆడియో అయితే. మీరు కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇలాంటి ఒక ఆడియో అయితే మీకు ఇచ్చాను. ఈ బీజిఎం అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇలా అయితే ప్లే అవుతుంది ఫ్రెండ్స్, ఇలా అయితే ప్లే అవుతుంది ఫ్రెండ్స్. కొంచెం చూసారా ఫ్రెండ్స్, ఇలా అయితే ప్లే అవుతుంది. నేను ఆడైతే ప్లే చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి. ఇలా అయితే ప్లే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా ప్లేయింగ్గానే మనకైతే ఆడైతే ఇక్కడ వరకు అయితే చాలు కాబట్టి దీన్ని అయితే ఇక్కడ వరకు అయితే కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇలా ట్రిమ్ లెఫ్ట్ అయితే ఇక్కడ లాస్ట్కి వచ్చి కానీ ట్రిమ్ లెఫ్ట్ అయితే రైట్ అయితే చేసేయండి. ఇలా అయితే అయిపోద్ది ఫ్రెండ్స్, మనకి చాలా ఈజీగా అయితే అయిపోద్ది. ఇలా చూసారా ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయితే ఎడిట్ చేయొచ్చు. దీన్ని అయితే చాలా ఈజీగా సింపుల్గా అయితే ఎడిట్ చేయొచ్చు. మీరు కూడా ఈ వీడియో అయితే కంపల్సరీ అయితే ఎడిట్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయితే ఎడిట్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ లేటెస్ట్ ఎడిటింగ్ వీడియోస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.